ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలలో బలవుతున్నది అమాయక ప్రజలే. అసలు ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? వీటికి పరిష్కార మార్గాలే లేవా అంటే ఎక్కడి నుంచైనా సరైన సమాధానం వినిపించదు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, గత కొన్ని సంవత్సరాలుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. దీనికి నేటికి ఎలాంటి పరిష్కారం అన్నది జరగలేదు. ఆ తర్వాత కూడా పలు దేశాల మధ్య యుద్ధాలు, యుద్ధ వాతావరణం నెలకొనడం చూశాం. వీటన్నిటిలో కూడా బలవుతున్నది అమాయక ప్రజలే. సో ఈ యుద్ధాలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. రాజకీయ కారణాలు, వాణిజ్యం లేకుండా ఈ దిశగా ఏ దేశం ప్రయత్నం చేసినా మెచ్చుకోవాల్సిందే. ఇకపోతే ఇటీవల ఇజ్రాయిల్, హమాస్ మధ్య జరుగుతున్న దాడులతో గాజాలోని అమాయక ప్రజలు చనిపోతున్నారు. నిలువ నీడలేక, తినడానికి తిండి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అటు ప్రపంచ దేశాల నేతలు కూడా నెతన్యాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల ఐక్యరాజ్య సమితితో ఇజ్రాయెల్ ప్రధాని ప్రసంగిస్తుండగా సగానికి పైగా దేశాల నేతలు నినాదాలు చేస్తూ బయటకు వెళ్లిపోయారు. అంటే ఇజ్రాయెల్ మీద ఎంత కోపంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు ఇప్పుడు అమెరికా రంగంలోకి దిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. తాను నోబెల్ శాంతి బహుమతిని కోరుకోవటం లేదని, గాజా వివాదానికి శాశ్వత శాంతిని తీసుకురావటమే లక్ష్యంగా పెట్టుకున్నానని ఆయన చెప్పారు. గాజా వివాదం కోసం తన కాల్పుల విరమణ ప్రతిపాదన దాదాపుగా ఖరారైందన్నారు. ఇందులో అరబ్ దేశాలు జాయిన్ అయ్యాయని ట్రంప్ తెలిపారు. మధ్యప్రాచ్యం మొత్తం సంతకం చెయ్యమని కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఇది అసాధ్యమైన పని అని, కానీ అది కంప్లీట్ అయిందన్నారు. ఇప్పుడు మనం హమాస్ నిర్ణయం కోసం వేచి చూడాలని వెల్లడించారు. వారు సంతకం చెయ్యకపోతే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. హమాస్ కు 3 నుంచి 4 రోజుల సమయం ఇచ్చామన్నారు ట్రంప్. ఒకవేళ వారు నిరాకరిస్తే ఇజ్రాయెల్ కు ఏది కావాలంటే అది చేసుకునేందుకు స్వేచ్ఛ ఇస్తామని పరోక్షంగా హెచ్చరించారు. ఈ డీల్ కు ఓకే చెబితే గాజా ప్రజలు నరకయాతన అనుభవించాల్సి ఉంటుందంటున్నారు. ఇప్పటికే 25,000 మందికి పైగా హమాస్ ఉగ్రవాదులను చంపి వారి నాయకత్వాన్ని 3 సార్లు నిర్మూలించామని పునరుద్ఘాటించారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు వారి శాంతిని కోరుకుంటే అది మంచిది, లేకుంటే పరిస్థితులు మరింత దిగజారిపోతాయని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఇక రష్యా గురించి కూడా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్కో అమెరికాను బెదిరించినప్పుడు తాను రష్యా తీరానికి 2 అణు జలాంతర్గాములను పంపానని, అవి ఇప్పుడు అక్కడ మోహరించబడ్డాయని తెలిపారు. అమెరికా అణువాయుధాలను ఉపయోగించాల్సి వస్తే ఇతరుల కన్నా ఎక్కువగా ఉన్నాయని పుతిన్ కు హెచ్చరికలు పంపించారు ట్రంప్. మరోవైపు వెనిజులా డ్రగ్ కార్టల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ట్రంప్. భూమి, సముద్రం ద్వారా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మోటాలను తమ ప్రభుత్వం ఉక్కు పాదంతో అణిచివేస్తుందని వెల్లడించారు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇక గాజా ఒప్పందం విజయవంతమైతే అది మధ్య ప్రాచ్యంలో శాంతి వైపు అతిపెద్ద అడుగు అవుతుందని ట్రంప్ అభివర్ణించారు. ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, శాంతి కోసం ముందుకు వస్తే అది గొప్ప విజయం అవుతుందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. మరి ట్రంప్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనేది వేచి చూడాలి.